హాయ్ హలో ఎవ్రీవన్. అందరూ మహాశివరాత్రిని ఎలా జరుపుకున్నారు? అందరూ బాగా చేసుకొని ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈసారి స్వయాన నా చేతులతో తయారు చేసుకున్న శివలింగానికి అభిషేకాలు చేసుకున్నాను. ఎప్పుడు చేయలేదు. ఈ సంవత్సరమే ఎందుకో మనసుకి చాలా అనిపించింది. నా చేతులతో నేను స్వయంగా ఆ శివుడికి అభిషేకం చేసుకోవాలి అని. చేసుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ చేస్తే బాగుంటుంది నా మనసుకి అనిపించి నేను ఈ సంవత్సరం చేశాను. అర్ధరాత్రి చేశాను. మామూలుగా అయితే 6 తర్వాత ప్రదోషకాలంలో చేద్దాం అనుకున్నాను. కానీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో పార్వతీదేవి కళ్యాణం జరుపుతూ ఉన్నారు. ఇంకా ఆ కళ్యాణాన్ని చూస్తూ ఇంక అక్కడే లేట్ అయిపోయింది. సరేలే అని చెప్పి లింగోద్భవ సమయంలో చేద్దాంలే అని చెప్పి ఆగి ఈలోపు పూజకు అన్నీ తయారు చేసుకొని 11:30 తర్వాత నేను అభిషేకాలన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఐస్తో చేసుకున్నాను. కానీ ఐస్తో అన్ని అభిషేకాలు చేయడం వరకు ఐస్ ఉంటుందా లేదా కరిగిపోతుందా, చేసే మధ్యలో గనక ఐస్ కరిగిపోతే ఏం చెయ్యాలి అంటే మళ్ళీ మనసు కొంచెం బాధేస్తూ ఉండిద్ది కదా అని చెప్పి, సరే ఒకవేళ ఐస్తో కరిగిపోయినా కానీ ఇంకొక శివలింగాన్ని చేసుకుందామని చెప్పి పసుపుతో శివలింగాన్ని చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో పసుపుతో శివలింగం అయితే. ఫస్ట్ టైం చేసిన ఫీలే రాలేదు నాకు. చేస్తున్నంతసేపు కూడా మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో, అభిషేకాలు చేస్తున్నంతసేపు ఆ శివధ్యానంలోనే ఉన్నాను. నేనైతే కాన్సన్ట్రేషన్తో ఒక పని చేయడం ఇదే మొదటిది అనుకుంటా. ఎంత బాగా అనిపించిందంటే అభిషేకాలు చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలి అనిపిస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 12:30 వరకు నేను ఇంట్లో పూజ గదిలోనే ఆ శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఉన్నాను. 12:30 తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంపుల్లో తెల్లవారుజామున వరకు జాగారం చేసుకొని అక్కడ కూడా ఈ అభిషేకాలే జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల అభిషేకాలండి. శివుడికి ఇది అది అని ఏమీ లేదు, అన్ని రకాల అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ చూసుకొని ఇంకా తెల్లారుజామున వరకు అక్కడే జాగారం చేసి మార్నింగ్ 6కి ఇంటికి వచ్చేసాము.